Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai. సో ఈ సిరీస్ ఆఫ్ డాకర్లో ఇమేజ్ రిజిస్ట్రీ అనేది ఆల్రెడీ చూసాం. అంటే నథింగ్ బట్ అవర్ డాకర్ హబ్ కదా. సో ఇక్కడ ఏమి అంటే వాట్ ఈస్ డాకర్ హబ్ అంటే ఇమేజ్ రిజిస్ట్రీ అని మాట్లాడుకున్నాం. అంటే కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డాకర్ ఇమేజెస్ అనమాట. ఓకే, సో నథింగ్ బట్ ఇఫ్ యూ సీ మనం ఒకవేళ బ్రౌజర్స్కి వెళ్తే మీరు చూస్తే జస్ట్ డాకర్ హబ్ అని సర్చ్ చేశారనుకోండి మీకు వస్తుంది. ఓకే, ఇది 1 సెకండ్ మన ఇన్స్టిట్యూట్ అకౌంట్కి లాగిన్ అవ్వచ్చు మనం. ఆల్ రైట్, ఓకే, సో ఆల్ రైట్. సో ఇక్కడ డాకర్ హబ్ అని ఇచ్చామంటే డాకర్ హబ్ కంటైనర్ ఇమేజ్ లైబ్రరీ. ఇక్కడ చూస్తే డాకర్ హబ్కి స్విచ్ అవుతున్నాం. ఇది అనమాట వెబ్సైట్ hub.docker.com. సో మీరు సైన్ అప్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఆల్ రైట్, చాలా సింపుల్గా రిక్వైర్డ్ ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఇచ్చి కంటిన్యూ ఇచ్చేస్తే, లేదు మీరు మీ గూగుల్ అకౌంట్తో కూడా సైన్ అప్ చేయొచ్చు. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్, మీరు సైన్ అప్ చేయొచ్చు. ఆల్ రైట్, సో ఇక్కడ మనకు ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్కి అకౌంట్ ఉంది. సో పర్సీవ్ కెరియర్స్ అనేది యూజర్ ఐడి. ఆల్ రైట్, సో పాస్వర్డ్ నేను ఇస్తాను ఇప్పుడు. ఓకే ఓకే, ఆల్రెడీ అకౌంట్తోనే లాగిన్ అయినా కాబట్టి లాగిన్ అయిపోయింది. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇట్ ఈస్ అన్ ఇమేజ్ రిజిస్ట్రీ. అంటే కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. ఆల్ రైట్, బట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మీరు ఎప్పుడైనా కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు దానికి రిక్వైర్డ్ ఇమేజ్ కావాలంటే అది ఏం చెప్తుందంటే పుల్లింగ్ ఇమేజ్ ఫ్రమ్ అని చెప్తుంది కదా. అంటే ఎక్కడి నుంచి? డాకర్ హబ్ నుంచి. దట్స్ వాట్ ఈ దిస్ ఆరో స్పెసిఫైస్ ఇది. ఓకే, వీఆర్ డౌన్లోడింగ్ అని. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మనం పుల్ చేసి ఆల్రెడీ యూటిలైజ్ చేసుకున్నాం కూడా. ఓకే ఫైన్, బట్ వాట్ ఈస్ దిస్ అనేది చెప్తాను. ఓకే, ఐ విల్ టెల్ దట్. ఆల్ రైట్, ఫస్ట్లీ అండర్స్టాండ్ ఇమేజ్ రిజిస్ట్రీ అంటే కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ డాకర్ హబ్. సో డాకర్ హబ్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ నా రిజిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ యువర్ డాకర్ హబ్. సో అది అనమాట ఫస్ట్ ఎంట్రీ. ఆల్ రైట్, సో ఇప్పుడు రిజిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ యువర్ డాకర్ హబ్. సో docker.io అనేది అంటే డాకర్ హబ్దే రిజిస్ట్రీ. అంటే లింక్ దీన్ని యూటిలైజ్ చేయాలన్నమాట. ఇది డిఫాల్ట్, మీరు స్పెసిఫై చేసినా చేయకపోయినా పర్లేదు. అంటే ఫార్మేట్ ఆఫ్ ఇమేజ్ స్టోరేజ్ చెప్తున్నాం ఇప్పుడు. ఓకే ఫైన్, ఇది docker.io అనేది ఇమేజ్ రిజిస్ట్రీ. ఈ తర్వాత ఏమి అనేది మనం ఒకసారి ఇక్కడే చూస్తే రిపాజిటరీస్ అని ఉంటాయి. ఆల్ రైట్, వాట్ ఈస్ రిపాజిటరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్. సో మనము యాక్చువల్గా రిజిస్ట్రీ అంటేనే కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ అనుకున్నాం కదా. బట్ ద థింగ్ ఈస్ లెట్ మీ టెల్ యూ. సో డాకర్ హబ్ ఇస్ ఎ రిజిస్ట్రీ. దాని లోపల వీ హ్యావ్ సంథింగ్ లైక్ రిపాజిటరీస్. ఓకే, రిపాజిటరీస్ లోపల వీ కెన్ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్ ఐడియల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంజెనిక్స్ అని సర్చ్ చేస్తా. ఎంజెనిక్స్ అని సర్చ్ చేస్తే ఇక్కడ సర్చ్లో మీరు చూస్తే ఇమేజ్ అనేది వచ్చింది. ఇక్కడ ఎంజెనిక్స్ అనేది మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో, ఈ పర్టికులర్ ఎంజెనిక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, ఇది వాట్ హ్యాపెన్స్ ఇస్ దిస్ ఈజ్ అవర్ ఇమేజ్ రిజిస్ట్రీ. ఇప్పుడు ఎంజెనిక్స్ ఈస్ అవర్ రిపాజిటరీ అనమాట. సో ఈ ఎంజెనిక్స్లో వీ హ్యావ్ మల్టిపుల్ ట్యాగ్స్. వాట్ ఆర్ ట్యాగ్స్ అంటే ఏం చెప్పాం? మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ఇమేజెస్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు చూడండి, ఆల్పైన్ పర్ల్ అని ఉంది, ఆల్పైన్ 3.20 అని ఉంది. రైట్, సో ఇవన్నీ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఇమేజ్. సో ఇప్పుడు దిస్ ఇస్ రిజిస్ట్రీ, దిస్ ఇస్ రిపాజిటరీ. ఓకే, దీస్ ఆర్ వాట్ సే ఇక్కడ ఇది దీస్ ఆర్ ట్యాగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాకర్ ఇచ్చిన కొన్ని రిపాజిటరీస్, అట్లా కాకుండా క్లిక్ ఆన్ రిపాజిటరీస్ హియర్. ఇది సెలెక్ట్ చేస్తే మన ఓన్ రిపాజిటరీస్, మన ప్రైవేట్ ఇమేజెస్ని పెట్టుకునే దానికి చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాం, క్రియేట్ రిపాజిటరీ అని ఇచ్చి మీరు రిపాజిటరీ నేమ్ ఏదైనా ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సీవరెన్స్ సాఫ్ట్వేర్, ఓకే, ఇన్స్టిట్యూట్ సంథింగ్ లైక్ దిస్ ఇలా ఇచ్చినప్పుడు రైట్. సో అంటే ఏమి ఇక్కడ మళ్ళీ వచ్చింది రైట్, సంథింగ్ ఏదో నేమ్ స్పేస్ అని నేను చెప్తా. సో మీకు ఇది రిజిస్ట్రీ అని తెలిసింది. ఇప్పుడు రిపాజిటరీ అంటే ఈ డాకర్ హబ్లో ఈ రిపాజిటరీ ఉంది. కాకపోతే ఏ అకౌంట్లో ఉంది అంటే మన అకౌంట్ నేమే ఆ నేమ్ స్పేస్. ఇక్కడ చూడండి, అకౌంట్ నేమ్ పర్సీవ్ కెరియర్ 6577 ఆ నేమ్ స్పేస్. సో మీకు ఇంకా ఇప్పుడు క్లారిటీ కావాలంటే ఇది మన డాకర్ రిజిస్ట్రీ, ఇది మన అకౌంట్ నేమ్ అనమాట. ఆల్ రైట్, అకౌంట్ నేమ్. ఓకే, అండ్ ఇది మన రిపాజిటరీ నేమ్, ఇది మన ట్యాగ్. సో ఐఎమ్ రిపీటింగ్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అవర్ డాకర్ ఇమేజ్ రిజిస్ట్రీ. సెకండ్ వచ్చేసి పర్సీవ్ కెరియర్స్ అనేది అకౌంట్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇమేజ్ నేమ్ ఆర్ రిపాజిటరీ అని మీరు చెప్పొచ్చు. ఆల్రైట్, రెండిట్లో ఎట్లయినా పిలవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి ట్యాగ్ అనమాట. అదే ఫార్మాట్లో ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. నేను క్రియేట్ చేస్తాం ఫస్ట్ పర్సివరెన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్. సో ఇది పబ్లిక్ ప్రైవేట్ పెట్టచ్చు. పబ్లిక్ వచ్చేసి అందరికీ అవైలబుల్లో ఉంటుంది. ప్రైవేట్ వచ్చేసి మనకు ఒకటే విజిబుల్లో ఉంటుంది. క్రియేట్ అని ఇచ్చామంటే సో ఇప్పుడు ఏమైనా అవుతుంది అంటే యూనో ఇప్పుడు చూడండి. సో ఇది మన ఇమేజ్ రిజిస్ట్రీ, ఇది మన అకౌంట్ నేమ్, ఇది మన రిపాజిటరీ నేమ్. ఇక్కడ ఇమేజెస్ లేవు ఇప్పుడు. ఓకే, పుస్ట్ ఇమేజెస్ అపియర్ హియర్ అని ఉంది. కానీ మీరు చూస్తే ఆల్రైట్, ఒక్కసారి దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇమేజెస్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉండదన్నమాట. ఇమేజెస్ అనేది అవైలబుల్లో ఉండదు. ఓకే, సో ఇమేజెస్ ఎట్లా పుష్ చేస్తాం అది మళ్ళీ చూస్తాం. జస్ట్ అండర్స్టాండ్. ఓకే, ఆన్ ఇమేజ్ రిజిస్ట్రీ, ఓకే, ఇన్సైడ్ యువర్ పర్టిక్యులర్ అకౌంట్ మీకు డిఫరెంట్ రిపాజిటరీస్ ఉంటాయి. రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ యువర్ ఇమేజెస్ అనమాట. ఆల్రైట్, ఐ మీన్ ఇమేజ్ నేమ్ అట్లా చెప్పచ్చు విత్ ద వర్షన్స్. ఓకే, ఆల్రైట్, లెట్స్ కంక్లూడ్ దిస్ పర్టిక్యులర్ సెషన్. సో డాకర్ హబ్ ఇస్ ఇమేజ్ రిజిస్ట్రీ. ఆల్రైట్, ఆన్ డాకర్ హబ్ మీరు అకౌంట్ సైన్ అప్ అయితే దిస్ ఇస్ యువర్ అకౌంట్ నేమ్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా పర్సీవ్ కెరియర్స్ ఉంది, కానీ మన అకౌంట్ నేమ్ పర్సీవ్ కెరియర్ 6577. సో ఈ కేసులో ఇది పర్సీవ్ కెరియర్ 6577 అయింది. ఓకే, గుడ్. దాని లోపల ఇఫ్ యూ క్రియేట్ ఏ రిపాజిటరీ, సో అది వచ్చేసి పర్సీవరెన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ అనేది రిపాజిటరీ. దీని లోపల మనం ఇమేజెస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, దీనికి మనం పుష్ చేయాలి ఇమేజెస్ని. అది ఎలా మళ్ళీ చూస్తాం. ఆల్రైట్, సో జస్ట్ ఇక్కడ వరకు అర్థం చేసుకోండి. సో పుషింగ్ అంటే ఏమంటే మీరు డాకర్ ఫైల్లో రాసి కస్టమైజ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి కదా, అట్లాంటి ఇమేజెస్ మన మన రిపాజిటరీస్లో ఓకే మనం స్టోర్ చేస్తాం అనమాట. అంటే బేస్ ఇమేజెస్ కాకుండా ఇవి కస్టమైజ్డ్ ఇమేజెస్ కాబట్టి ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, మీరు ఏ ఇమేజెస్ అన్నా స్టోర్ చేయొచ్చు మీ రిపాజిటరీ లోపల అనమాట. ఓకే, ఆల్ రైట్, ఫైన్ గైస్, థ్యాంక్ యూ.